కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు సప్తమంలో ఉండేటువంటి శని వక్రిస్తున్నాడు. అంటే ఆరో భావం వైపు తన యొక్క ప్రయాణం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం శుక్రకేతువులు 12లో ఉంటే శుక్రుడు కూడా రాశిలోకి వస్తాడు ఆగస్టు 2 నుంచి. ఈ జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ వక్రించినటువంటి శని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మీ పర్సనల్ చార్ట్లో కూడా ఏదైనా గ్రహం వక్రించినప్పుడు మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కన్యా లగ్నం అయిందో, కన్యా రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, సప్తమంలో ఉండే గ్రహం వక్రించినందుకు ఏంటంటే కొంచెం ఈ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో వెనక్కి వెళ్తూ ఉంటాయి ఈ 4.5 నెలలు కూడా. కాబట్టి మీరు కొంచెం నువ్వులు దానంగా ఇవ్వడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, కాస్త వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే ఇది సెట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆగస్టు 2 వరకు ఎటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఆగస్టు 2 నుంచి మీకు రాశిలో శుక్రుడు వస్తూ, లగ్నంలో శుక్రుడు, సప్తమంలో శని వక్రించి ఉంటున్నాడు. కాబట్టి అక్కడి నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో. కాకపోతే ఈ శని వక్రగతి వల్ల ఆరో భావంలోకి వస్తున్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చక్కగా. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు చేసేటువంటి వారికి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన డెవలప్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి చూడండి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఎండలోకి వెళ్తే పడదు, ఎండ పడుతుందనగానే వాళ్ళ చర్మంలో మార్పులు వచ్చేస్తుంటాయి. ఇలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, వీలైతే ఆదిత్య హృదయ పఠనం చేయండి, క్లియర్ అవుతుంది. భృగునందనాడి అనేటువంటి శాస్త్రం పరంగా ఒక గ్రహం వక్రించి ఉంది మీ పర్సనల్ చార్ట్లో అనుకుంటే అది ఊరికనే వక్రించడం అని కాదు, మీరు ఆ సమయంలో ఎందుకు పుట్టారు అంటే గురువు వక్రించాడు, లేదా శని వక్రించాడు, శుక్రుడు బుధుడు లేదా కుజుడు వక్రించాడు, మిగతా రాహుకేతువులు రవిచంద్రుడు అయితే వక్రించడం చెప్పాం. అయితే ఒకవేళ వక్రించిన నక్షత్రంలో ఉంటే అప్పుడు మళ్ళీ దాని ఫలితం వేరే ఉంటుంది. అయితే ఇక్కడ ఉదాహరణకి మనం శనిదే తీసుకుందాం. ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా శని గ్రహం కనుక వక్రించినట్లయితే రూల్ నెంబర్ 1, అది ఏ రాశిలో ఉండి వక్రించింది, వక్రించినప్పుడు వెనక రాశి ఫలితాలు ఇస్తుంది, వెనక రాశుల్లో 159లో ఏ గ్రహాలు ఉన్నాయి ఇది చూడాలి. దీనివల్ల మీకు ఆ వక్రించడం వల్ల సహజంగా ఏంటంటే మనం చూడండి ఏదైనా శని, ముఖ్యంగా అందులో పర్టికులర్గా శని భగవానుడు కనుక వక్రించినట్లయితే మీరు కెరియర్ కోసం మీ లైఫ్లో ఒక మంచి కెరియర్ రావాలంటే ఉన్న ప్లేస్ నుంచి మారాలని చెప్తుంది. మారిన తర్వాత ఎక్కువ సఫర్ అయ్యి మీరు సక్సెస్ అవుతారా లేకపోతే ఈజీగా సక్సెస్ అవుతారా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో శనికి వెనక రాశుల నుంచి ఉండే గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వక్రించి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు, వక్రించి నీచంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి శని వృషభంలో ఉండి వక్రించి నీచంలోకి వెళ్తున్నాడు, ఇట్స్ నాట్ గుడ్. బట్ అదే ధనస్సులో ఉండే వృశ్చికంలో ఉండే శని వక్రించాడు, అప్పుడు ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఉచ్చమా నీచమా ఏ గ్రహం వక్రించినా వెళ్ళి ఏ రాశులతో కనెక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతుంది, ఎటువంటి విషయాలను సూచిస్తుంది అనే విషయాన్ని చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శని అనేది కర్మకారకుడు. రెండు జాబులు చేయడం, లేకపోతే ఉన్న జాబ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది గురువు. మీ జన్మజాతకంలో గురువు వక్రించాడు అంటే గురుసేవ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇక్కడ పూర్వజన్మల్లో మనం ఎక్కడో గురువుకి సమ్ మిస్టేక్స్ చేసాం, అజ్ఞానంలోనూ ఏదో భయపడుతూనో సంథింగ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. అంటే కొన్నిసార్లు మనం తెలియకుండానే, కొంతమందికి తెలియకుండానే జరిగిపోతుంటాయి మన కోరికల వల్ల, లేకపోతే మన ఇష్టాల వల్ల, మనం అనుకునేటువంటి కొన్ని పనుల వల్ల ఏదో. అలా గురువు విషయంలో కూడా ఏదో తప్పిదం జరిగింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారు భూమి మీదకి అని అర్థం చేసుకొని వీలైనంత మటుకు ఆధ్యాత్మిక చింతనలో ఉండడము. సంతానం విషయంలో కూడా, ఎందుకంటే గురువు సంతానానికి కూడా కారకుడు, రవి గురువులు. సంతానానికి సంథింగ్ ఏదో బ్యాలెన్స్ ఉన్నాము మనం చేయవలసింది ఉంది. కొన్నిసార్లు చూడండి కొంతమంది ఇళ్లలో
ఏంటో వీళ్ళ సంతానాన్ని కూడా ఈయన చూసుకుంటున్నాడు, ఇంకా వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు అంటూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, ఒకటి వాళ్ళ జాతకాల్లో సెటిల్మెంట్ లేట్ ఉంటుంది, సమ్ టైమ్స్ వీళ్ళకి ఇంకా రుణం ఉంటుంది వాళ్ళకి చేయాల్సినవి, అంతా రుణానుబంధ రూపేణ పశుపక్ష సుతాలయ అంటూ ఉంటాం. సో అదేవిధంగా జ్ఞానము, జ్ఞాన సంబంధించిన దేవతా సంబంధించినవి షేర్ చేయడం వేరే వాళ్ళకి, ఇది చేస్తుండాలి జూపిటర్ వక్రించినట్లయితే. అదేవిధంగా జీవుడు అని కూడా చెప్తారు నాడీ ఆస్ట్రాలజీలో. అది వక్రించినప్పుడు ప్రదేశం మారితే కూడా మంచిదా కాదా అనేది డిపెండ్ ఆన్ గురువు వెనక రాసుల్లో ఉండే గ్రహస్థితిని పరిశీలన చేయాలి. ఇక శుక్రుడు వక్రించాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, శుక్రుడు కనుక ఎప్పుడైనా మీకు వక్రించాడు అంటే మీ యొక్క జీవితంలో వివాహం అనేటువంటి విషయం ఖచ్చితంగా, అది సప్తమంలో ఉండి వక్రించినట్లయితే వివాహం విషయం ఒకళ్ళని అనుకొని మిస్ అయ్యి మళ్ళీ ఇంకోళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అరే అనుకున్నామండి, దగ్గర దాకా అనుకున్నాం, మిస్ అయిపోయింది. లేకపోతే ఒక్కోసారి వివాహం అయి కూడా మళ్ళీ వాళ్ళు వద్దనుకోవడం, వదిలేయడం లాంటివి జరుగుతుంటాయి ఎక్కువగా. రెండవది, శుక్రుడు వక్రించినప్పుడు ఆ యొక్క శుక్రగ్రహం వెనక రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే అలాగా శుక్రుడు వక్రించాడు, ఆ శుక్రుడు ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడో చూడాలి. మంచి గ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు వక్రించి, మీకు లగ్జరీకి లోటు ఉండదు, బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, రెండు రకాలుగా ధనయోగాలు ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్ కారకుడు కూడా శుక్రుడు కాబట్టి అలా. అదేవిధంగా బుధుడు వక్రించాడు అనుకోండి, ఎవరికైనా ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళ పర్సనల్ చార్ట్లో బుధగ్రహం వక్రించింది, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఎప్పుడు కూడా మీకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలి. అంటే పూర్వజన్మల్లో నాలెడ్జ్ షేర్ చేయకుండా దాచేసుకున్నారు, ఏదో మీరు మీ ధర్మం నాలెడ్జ్ షేర్ చేయాల్సింది ఏదో వర్క్ ఉంది, దాచేసుకున్నారు. ఎప్పుడు మీరు నాలెడ్జ్ షేర్ చేస్తేనే ఆ కర్మ అనేటువంటి తొలగుతుంది, గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ ఆ కర్మ తొలగదు. సో మీ నాలెడ్జ్, మీరు ఏదైనా ఆఫీస్లో చేస్తున్నారు, కొంతమంది ఉంటుంటారు చూడండి, ఇది ఎలాగో చెప్పంటే అందుకే నేర్చుకో, నేను ఎందుకు చెప్పాలి నీకు అంటూ ఉంటారు. బుధుడు వక్రిస్తే మీరు అవతల వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడం వల్లే మీ యొక్క కర్మ కంప్లీట్గా క్లియర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మార్స్, కుజుడు వక్రించాడు, కుజుడు ఈజ్ గొడవలు, లీడర్షిప్స్, అన్నదమ్ములు, వీటిని కూడా చెప్తూ ఉంటారు. బుధుడిని కుజుడిని కూడా అన్నదమ్ముల విషయంలో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సమ్ పూర్వజన్మల్లో ఉండేటువంటి కొంత వైరాలిటీ, గొడవలు, ఇలాంటివి ఏవో క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు ఈ జన్మలో. అందుకే చాలా మందికి ఈ గొడవ అవుతూ ఉంటాయి, ఏంటో అర్థం కాదు, ఏంటంటే నేనేమి ఇదవని అయినా గొడవ వస్తూ ఉంటుంది అంటుంటాను. నేను ఏమీ చేయకుండా సైలెంట్ ఇంట్లో ఉన్న మైండ్కి వచ్చి మరి గొడవ పెట్టుకుంటున్నారని అంటారు. ఎప్పుడు జరుగుతుంది ఎక్కువగా అది, ఆ వక్రించిన కుజుడికి శని సంబంధాలు ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతుంటాయి, లేదా బుధ సంబంధాలు ఉన్నప్పుడు బాగా గొడవలు అయిపోతుంటాయి, వాదనలు అవుతుంటాయి. సో అక్కడ ఒక్కోసారి వక్రించి ఏమవుతుందంటే అదొక మంచి గ్రహంతో కలిసినప్పుడు కొంచెం గొడవలు క్లియర్ అయిపోతాయి, లేదా పూర్వజన్మల్లో అవి జరిగినటువంటి కొన్ని గొడవలు అవి క్లియర్ చేసుకోవడానికి పుడతారన్నమాట ఈ జన్మల్లో. సో వక్రగతి మీనింగ్ ఏంటంటే మీరు మరలా ఆ యొక్క కర్మని క్లియర్ చేసుకోవడానికి పుట్టారు, అది ఏ రకంగా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి చెప్తుంది మన ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం. అలాగే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, రాహుకేతువులు అయితే ఎప్పుడు వక్రించే ఉంటాయి, ఎందుకంటే వక్రగతిలో తిరుగుతుంటారు. గ్రహాలని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి, రాహుకేతులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటాయి. అంటే ఏంటి, మేషం నుంచి మీనం, కుంభం, మకరం, ధనస్సు, వృశ్చికం, తుల, కన్య, సింహం, కర్కాటకం, మిథునం, వృషభం అని ఇలా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. అయితే వీటికి సహజంగానే వక్ర స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా వక్రగ్రహం నక్షత్రాల్లో ఉంటే అప్పుడు మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. రవిచంద్రుడు కూడా వక్రించిన నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం తల్లికి, అంటే చంద్రుడు వక్రించిన నక్షత్రంలో ఉంటే తల్లికి ఏదో ఈ జాతకుడు రుణపడి ఉన్నాడు, లేదా రవి వక్రించిన నక్షత్రంలో ఉంటే తండ్రికి రుణపడి ఉన్నాడు. తల్లిదండ్రులకి సహజంగానే రుణంలో ఉంటాం మనం, కానీ ఇంకాస్త ఎక్కువ రుణపడి ఉన్నాము, వాళ్ళకి ఎక్కువ సేవ చేయాలి, దానికోసం నేను జన్మెత్తావు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అయితే జాతచక్రం మీకు తెలిసినా తెలియపని ఎలా ఉన్నా రోజు ఉదయం సాయంత్రం లలిత గనక చేసుకోగలిగితే, లలిత సహస్రనామాలు కనుక చేసుకోగలిగితే మన పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది, ఖచ్చితంగా మనం ఆనందంగా హ్యాపీగా ఉండేటువంటి లైఫ్ లీడ్ చేయగలుగుతాం. శ్రీమాత్రే నమః.